నమస్కారం ప్రజలారా, ఈరోజు ఏపీలోని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో పాస్బుక్కుల మీద ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ముద్ర ఉండేదండి. మన భూముల మీద, మన పాస్బుక్కుల మీద ప్రభుత్వం ముద్ర ఉండాలి కానీ, లేదా రాజముద్ర ఉండాలి కానీ, లేదా మన ఫోటోలు ఉండాలి కానీ, అంతే తప్ప జగన్ గారి బొమ్మ ఫోటోల మీద వేసుకోవడం ఏందండి మన భూముల మీద. అట్లా దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొత్త పాస్బుక్లు మంజూరు చేస్తున్నాడు. అది చాలా మంచి పని చేశాడండి చంద్రబాబు నాయుడు గారికి. రైతులు ఎప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడు రుణపడి ఉండాలండి. మీ భూమి మీకు ఇప్పిస్తున్నాడు, మీ భూమి మీదే అని చెప్తున్నాడు. కానీ జగన్ అట్లా అనలేదా, మీ అందరి భూములు నాయే, మీరు ఊరికే పేరుకు మొత్తం హక్కుదారు నేనే అని చెప్పి ఇన్ని రోజులు పాస్బుక్లు చేయించుకున్నాడండి. తన పేరు బొమ్మలు వేయించుకొని ఇన్ని రోజులు పబ్బం గడిపాడండి. అలాంటి దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేసి, లేదు ఈ భూమి రైతులది, మీరే, మీ భూమి మీదే అని చెప్పి కొత్త పాస్బుక్లు పెడుతున్నాడండి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వార్తలు చూద్దామండి. మెయిన్గా ఏపీలో పేదలకు జాక్పాట్, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల భూమి. కొత్త లబ్ధిదారులకి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయము. చూడండి, పేదలకు ఇల్లు కట్టుకోవడానికి గ్రామాల్లో వచ్చి 3 సెంట్లు, పట్టణాల్లో వచ్చి 2 సెంట్ల భూమి ఇస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన జగన్ గారు 1 సెంట్ భూమి, 1/2 సెంటు భూమి ఇచ్చి చాలా చేశాడండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు, పేద ప్రజలంటే చాలా ఇష్టం అండి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకు పేదవాళ్ళు బాగుండాలి, పైకి రావాలి, చదువుకున్న పిల్లలు, ఉద్యోగస్తులు పైకి రావాలని కోరుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ప్రపంచంలో కాదండి, దేశాల్లో కూడా లేడండి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. రాజముద్ర QR కోడ్తో పాస్బుక్లు జారీ, స్కాన్ చేసే రైతుల భూముల వివరాలు. చూడండి, పాస్బుక్లు QR కోడ్ పెడుతున్నారు. అది స్కాన్ చేస్తే మీ భూముల వివరాలన్నీ బయటపడతాయి, తెలుస్తాయి. ప్లస్ రూట్ మ్యాప్ కూడా చూపిస్తుందంట మీ భూమి ఎక్కడెక్కడ ఉంది అని. అదేనండి టెక్నాలజీ. చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అంటే అదేనండి. ఆ టెక్నాలజీతోనే ప్రజలకు మేలు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. ఏపీలో పేదలకు అక్కడి సర్కారు శుభవార్త చెప్పింది. వారి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు చొప్పున ఇల్లు స్థలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత జగన్ ప్రభుత్వ గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున ఇచ్చి ఊరు వాడ డబ్బా కొట్టుకుంది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు దానికి రెట్టింపు ఇవ్వాలని విశ్వవిశేషము. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష జరిపారు. ఎన్నికల్లో హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలకు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని లక్ష్యం విధించాడు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. చూడండి, హైదరాబాదు సంజీవ్ రెడ్డి నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాలు ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకు ఇల్లు నిర్మించాలని నిర్దేశించారు. దీనికి తగినట్లుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం సమీక్ష తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇంకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సర్కారు ఇండ్లు పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని భూముల్లో ఇళ్ల స్థలాలు పొందిని పేదలకు కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదు. అటువంటి బాధ్యతలందరికీ వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించాడని చెప్పారు. ఏపీలో రాజముద్ర QR కోడ్తో పాస్ పుస్తకాలు. ఆంధ్రప్రదేశ్లో రైతు పాస్ పుస్తకాలపై కేవలం రాష్ట్ర రాజముద్ర QR కోడే ఉందన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. గతంలో జగన్ పోర్టులున్న పాత పుస్తకాల జారీని ఎన్నికల కమిషన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఆ పుస్తకాలను ఎన్నిక తీసుకుంటామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రైతులకు కొత్తగా రాజముద్రలతో ఉన్న పట్టాదార పాస్ పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. ఈ పాత పుస్తకాలపై రైతుల సమగ్ర వివరాలు తెలియజేసేలా QR కోడ్ను ముద్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించాడు. ఈ కోడ్ను స్కాన్ చేస్తే రైతుల భూములు వివరాలు, సరిహద్దులు, లొకేషన్, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలు రీకాల్ చేసి వాటి స్థానంలో రాజముద్ర QR కోడ్ ఉన్న పుస్తకాలను అందజేస్తారు. కాగా జగన్కున్న ప్రచార పిచ్చితో రాష్ట్ర ఖజానా గుల్ల అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. 700 కోట్ల ప్రజాధనాన్ని తాగలబెట్టి కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా భూముల సమగ్ర సర్వే పేరుతో గ్రానైట్ రాళ్లను తెప్పించారని నిర్దేశించింది. వాటిపై జగన్ పేరు, ఆయన తండ్రి పేరును ఎక్కించాలని నిస్సిగ్గుగా తేల్చింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సందర్భంగా సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై కీలక చర్చ జరిగింది. జగన్ ప్రచార పిచ్చి సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ రాళ్లపై పేర్లను చెరిపేయాలన్న కోట్లు ఖర్చయ్యే పరిస్థితి నెలకొనడంతో ప్రత్యామ్నాయం చూడాలని చెప్పినట్టు తెలిసింది. చూడండి, జగన్ గారు వేసిన బొమ్మలు, ఆ పిచ్చి బొమ్మలు వేసుకొని, ఆయన బొమ్మలు వేసుకుని ఇప్పుడు ఆ బొమ్మలు చెప్పుకోవడానికి మళ్ళీ డబ్బు. పేద ప్రజలంటే ఎట్లా ఉంటారండి జగన్ గారు? మీ బొమ్మ వేసుకొని ఇప్పుడు అది మీ కలర్లకు, మీరు వచ్చిన పిచ్చి కలర్లకు వాటి చెప్పడానికి డబ్బులు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తినేశారు కదండి జగన్ గారు. మీరు కోట్లు తినేశారే. ఏమేం చేస్తారండి ప్రజల సొమ్ము, పేదల సొమ్ము తిని భూముల మీద, దాంట్ల మీద ఇప్పుడు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంధ్రాలో ఉచ్చు బిగిస్తుంది. మొత్తం బినామీ భూములు. ఏందండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్యాయాన్ని చూస్తే సినిమా థియేటర్కి వచ్చినట్టు వచ్చారు జనాలు. వర్షం పడతా అన్నీ కూడా అలా పేపర్లు ఎత్తుకున్నారు, వచ్చినారు. ఏమంటే మేము మా భూములు లాక్కున్నాడు, మమ్మల్ని ఇట్లా మోసం చేసినాడు, మా భూములు ఇట్లా తిన్నారని. ఒక పండగకు, దేవరకు సినిమా, కొత్త సినిమా రిలీజ్ అవుతే అట్లా వచ్చేసినారు. ఎంతమంది బాధ్యతలు అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు. ఓయమ్మ లైన్లలో ఉండారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇట్లా చేసిన వీటికి ప్రాయశ్చిత్తం కోర్టులు సరైన శిక్ష వేసి ఇట్లాంటి వారు జరగకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.